ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో చాలామంది ప్రయాణికులు అప్పటి వరకు చాలా రద్దీగా తమ బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వచ్చిన వారు దిగుతూ ఉన్నారు, అదేవిధంగా వెళ్ళాల్సిన ప్రయాణికులు బస్సులు ఎక్కుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే సడన్గా జమ్మలమడుగు నుంచి ఒక బస్సు వచ్చింది, మరోవైపు కళ్యాణదుర్గం నుంచి మరొక బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చిన క్రమంలో బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి ఈ రెండు బస్సులు అడుగు పెట్టాయో ఆ తర్వాత ఒక యుద్ధ వాతావరణం మొత్తం కూడా బస్ స్టాండ్ అలుముకుంది. ఎందుకు అనుకుంటున్నారా? అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న ఆ బస్ స్టాండ్ మొత్తం కూడా ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తలపించేలాగా మొత్తం అంతా ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దాంట్లో జమ్మలమడుగు డిపో నుంచి వచ్చిన బస్సు డ్రైవర్కు, అదేవిధంగా కళ్యాణదుర్గం బస్ డిపో నుంచి వచ్చిన బస్సు డ్రైవర్కు ఇద్దరికి కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కొట్టుకునేంత వరకు